అమీన్పూర్ పరిధిలో ఫ్లెక్సీల చింపివేతను బీఆర్ఎస్ నాయకుడు మాణిక్ యాదవ్ ఖండించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఐలాపూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్యర్థులను హెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షిస్తే సహించేది లేదని, తాము కూడా ఫ్లెక్సీలు చించడం మొదలు పెడితే ప్రత్యర్థుల ఫ్లెక్సీలు ఒకటి కూడా మిగలవని స్పష్టం చేశారు. రాజకీయంగా దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని మాణిక్ యాదవ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు మరి అదే పని కట్టుకొని చించుతా ఉన్నారు. మరి మీరు ఫ్లెక్సీలు చించినంత మాత్రాన మరి కేసీఆర్ గారి ప్రజల్లో కేసీఆర్ గారి పైన ప్రేమని కానీ, బీఆర్ఎస్ పార్టీ పైన అభిమానాన్ని కానీ మరి మీరు చించలేదని తెలియజేస్తా ఉన్నా. మరి మీరు అక్రమంగా సంపాదించిన డబ్బులు చాలా ఉన్నాయి కదా, ఆ డబ్బుల్ని తీసుకొని మరి టికెట్లు కొనుక్కొని మరి పోటీ చేసి ప్రజాక్షేత్రం తేల్చుకోవచ్చు కదా. ఎందుకు మీరు ఇంత ఇంత ఉలికి పడుతూ ఉన్నారు? నిజంగా మీకు ఎలాంటి సిగ్గు శరం ఉన్నా ఇట్లాంటి ఫ్లెక్సీలు చింపే తుచ్చ రాజకీయాన్ని మానుకోవాలని తెలియజేస్తా ఉన్నా. మీరు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాల బాధలు పెట్టినా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తా ఉన్నా. మరి గతంలో కూడా మరి వరంగల్ సభకి వెళ్తుంటే మరి అక్కడ జెండా ఎగరేయకుండా అక్కడ కూడా అడ్డుపడ్డారు. మరి మీటింగ్లకు వెళ్లకుండా కార్యకర్తలకు ఫోన్ చేసి భయపెట్టించారు. మరి ఎంత మీరు భయపెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా మరి బీఆర్ఎస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలు కానీ, జెండా మోసిన నాయకులను కానీ, మరి హరీష్ అన్న కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ కాపాడుకుంటుందని తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ విష సంస్కృతిని మానుకోవాలని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.